హాయ్ సార్, మీ పేరు? ఈశ్వర్ పేరేపి. సార్, ఈరోజు ప్రధానంగా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో హల్చర్ చేస్తున్నారు కదా, దానిపై మీ అభిప్రాయం ఏంటి? అంటే ఈరోజు టాపిక్ సేవ్ డెమోక్రసీ అనుకుందాం. అంటే డెమోక్రసీని కాపాడుకోవడం. మరి గత 5 సంవత్సరాల్లో వీళ్ళు డెమోక్రసీని ఎంతవరకు కాపాడారు, డెమోక్రసీకి ఎంత విలువ ఇచ్చారు అన్న దాని మీద మనం మాట్లాడుకుందాం. ఇవాళ అసెంబ్లీకి వైసీపీ ఎమ్మెల్యేలు అందరూ కూడా నల్ల కండువాలు వేసుకొని వచ్చి ప్లకార్డ్స్ పట్టుకొచ్చి ఒక ర్యాలీగా వచ్చారు. మరి ఇదే తరహాలో నీ ప్రభుత్వం మీద వ్యతిరేకతతో ప్రజలు పడుతున్న బాధలకి మరి టీడీపీ ఎమ్మెల్యేలు అందరూ కూడా ప్లకార్డ్స్ పడితే ఆ రోజున ఏ పోలీసు వాళ్ళు అయితే ప్లకార్డ్స్ అన్నీ చింపేసి ఏ పోలీసు వాళ్ళు అయితే ప్లకార్డ్స్ అన్నీ కూడా పడేసి చేసేటట్టు నువ్వు చేసావు, అదే ఇవాళ కూడా జరిగింది. ఇవాళ పోలీసులని అంటున్నారండి మీరు పోలీసులు తీరు మార్చుకోవాలి, ఎప్పుడు ఇదే ఉండదు అని. మీరు గత 5 సంవత్సరాలు మీరు చేసింది పోలీసు వ్యవస్థను మొత్తం మీ గుప్పెట్లో పెట్టుకొని పోలీసు వ్యవస్థ అన్నింటినీ కూడా అన్ని రకాలుగా మీరు వాడుకొని ప్రతి కార్యకర్త మీద, చిన్న కార్యకర్త నుంచి పెద్ద కార్యకర్త ఎమ్మెల్యేల వరకు కూడా మీరు పోలీసులతోనే మీరు చేసినప్పుడు ఆ రోజు డెమోక్రసీ గుర్తు రాలేదా మీకు? ఆ రోజు డెమోక్రసీ మీద మీకు ఇది లేదా, విలువ లేదా? ఇవాళ డెమోక్రసీ గురించి మాట్లాడుతున్నారు జగన్ గారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చూస్తే పోలీసుల మీద అరుస్తున్నారంటే ఆయనకి పని చేయడం లేదని పోలీసులు అరుస్తున్నారంటారా? ఫ్రస్ట్రేషను అంటే ప్రతిపక్షంలో కూడా స్థానం లేదు కాబట్టి. అసలు ఇవాళ ఆయన అసెంబ్లీకి వచ్చారంటేనే మాకు ఆశ్చర్యంగా ఉంది. రావాలి, ప్రతిపక్షంలో ఉన్న ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా రోజు అసెంబ్లీకి రావాలి. రఘురామరాజు కూడా అదే కోరారు. సార్ మీరు రోజు రండి సార్, మీ పక్కనే నాకు సీట్ ఇవ్వండి, మనం మాట్లాడుకుందాం, మీరు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే నేను సాల్వ్ చేస్తాను అన్నట్టుగా ఇవాళ ఆయన అసెంబ్లీలో పక్కన స్థానం కోసం పయ్యావుల కేసు గారిని కోరారని చదివాం. మీరు రావాలి, అసెంబ్లీకి వస్తేనే కదా ప్రజల యొక్క సమస్యలు మీకు కూడా తెలిసింది. మొన్నటిదాకా మీకు తెలియలే, ఎందుకంటే మీరు అసలు ఎక్కడొచ్చారు బయటికి? ఒకవేళ బయటకు వచ్చిన పరదాలు అన్నీ అడ్డం పెట్టుకొని వచ్చారు. ప్రజల్లో ఎక్కడ తిరిగారు? ఇవాళ మీ కార్యకర్త ఎవరో చనిపోయారంటే వినుకొండ దాకా వెళ్ళిన మీరు మరి ఆ రోజున ఎంతోమంది కార్యకర్తల మీదకి వెళ్ళినప్పుడు మరి మమ్మల్ని ఎందుకు రానిలా? బాబుగా ఇవాళ మేము ఫ్రీగా మిమ్మల్ని పంపించాం, ఫ్రీగా వెళ్ళి యాక్సెస్ ఇచ్చాం. ఏది వెళ్ళి మీ కార్యకర్త చనిపోయాడు కాబట్టి మీరు కలవండి. మరి ఆ రోజు మా కార్యకర్తలు చనిపోతే మా కార్యకర్తలు నిర్ణయంలో పీకలకు వస్తే కనీసం మా కార్యకర్తలకు సంబంధించిన నాయకులను కానీ, మరి మా ముఖ్యమంత్రి గారిని కానీ, మా యువ నాయకుడు లోకేష్ బాబు గారిని కానీ అడుగు కూడా మీరు బయటపడనేలా. అప్పుడు లేదా డెమోక్రసీ? ఇవాళే వచ్చిందా డెమోక్రసీ? మీరు ప్లకార్డులు చింపినందుకు పోలీసు వాళ్ళ మీద అరుస్తున్నారు ఇవాళ. మరి ఈ పోలీసు వ్యవస్థ అంతా నన్ను మీకు కూడా పనిచేసిందిగా, మీ దగ్గర కూడా మాట్లాడిందిగా, మీరేం చెప్తే అది చేసిందిగా. మీ బూట్లు తొడమన్నా కూడా వాళ్ళు ఇష్టం లేకపోయినా సరే మీరు చెప్పిన పని అలా చేశారు. మరి ఆ రోజున పోలీసు వ్యవస్థను మీరు ఎందుకు తప్పట్లా? ఆ రోజు పోలీసు వ్యవస్థను మీరు ఎంతో గౌరవించారు, మరి ఎవరు ఎందుకు తప్పుపడుతున్నారు? వ్యవస్థ అనేది ఎప్పుడు ఒకటే రకంగా ఉంటుంది, ఎప్పుడు మారదు. వాళ్ళ డ్యూటీలు వాళ్ళు చేసుకుని వస్తే ఆ రోజున మీరు ఎంత స్ట్రాంగ్గా చేశారో ఈ రోజున వాళ్ళు చేశారు. అంతేగాని ఇది ఎవరో చెప్తే చేసింది ఏం కాదు. ప్లకార్డ్స్ తీసుకురావడమో లేకపోతే నిరసన కార్యక్రమం చేయడం అసెంబ్లీలో విరుద్ధం కాబట్టి అది చేశారు. ఇవాళ మీరు పోలీసు వ్యవస్థ మీద గట్టిగా అరిస్తే ఏం ఉపయోగం? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇది ప్రజల కోసమే పోరాడుతున్నారంట, లేదంటే ఆయన కేసుల వల్ల పోరాడుతున్నారంటారా? ఏమన్నా ఆయన ప్రజల కోసం పోరాడితే ఇవాళ 151 స్థానాల నుంచి 11 స్థానాలకు ఎలా వస్తారండి? నువ్వు నిజంగా ముఖ్యమంత్రిగా ఉండి ఆ సీట్లో కూర్చొని ప్రజల కోసమే అయితే ఇవాళ 11 సీట్లతో పరిమితం అవ్వవు కదా, ఎంతో కొంత వస్తాయి కదా. నువ్వు ప్రజల్ని ఎక్కడ చూసావు? పథకాలు ఇస్తున్నాను, ప్రజలందరూ కూడా నాకే ఉంటారని చెప్పేసి ఒక భావనలో ఉండి మన ఎమ్మెల్యేలని వాళ్ళ నియోజకవర్గాల్లో తిరగనీలా, ఎమ్మెల్యేని పని చేయనీలా, ఎంతసేపు మీరు రాష్ట్రాన్ని దోచుకోవడమే సరిపోయింది. ఇంకా ప్రజల సమస్యలు మీరు ఎక్కడ తీర్చారు? ప్రజలు ఇబ్బంది పడ్డారు, ప్రజల్లోంచి వ్యతిరేకత వచ్చింది కాబట్టి ఇవాళ మీరు 11 స్థానాల్లో ఉన్నారు. అదే ప్రజలు మీ వైపు ఉంటే అసలు ఆ నెంబర్ వచ్చేది కాదు కదా. సరే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చూసుకుంటే మొన్న వినుకొండ వెళ్ళారు కదా, వాళ్ళు చచ్చిపోయిన అబ్బాయి వైసీపీ, కొట్టిన అబ్బాయి వైసీపీ కదా, మరి ఎందుకు తెలుగుదేశం పార్టీ మీద రుద్దుతున్నారంటారు? చల్లాలండి, ఏదో ఒకటి బురచాలి. వాళ్ళిద్దరూ కూడా వైసీపీకి అక్కడ ఉన్న రౌడీ షీటర్ ఆయన పేరు ఏదో ఉంది, ఆయనకి అనుచరులు ఇద్దరు. వాళ్ళిద్దరూ గంజాయి మొత్తులో కొట్టుకున్నారు. ఒకటి మర్డర్ చేశాడు, ఒకటి చనిపోయాడు. చనిపోయినోడు అంటే అవతల వాడు చచ్చిపోతే ఆడు వైసీపీ వాడే అవుతాడు. ఇప్పుడు చచ్చిపోయినోడు తెలుగుదేశం అనుకో, వాడు ఏముండదు. అవతల ఇప్పుడు చంపాడని చెప్పేసి తెలుగుదేశం అన్నారు చూడండి, వాడు వైసీపీ వాడైతే మళ్ళీ ఈ తెలుగుదేశం పేరు ఉండదు. అంటే ఎవడు చంపినా ఆడు తెలుగుదేశం వాడు, చచ్చిపోయినాడు వైసీపీ వాడు. రాజకీయం అది. ఏదో ఒకటి జనాల్లోకి వెళ్ళి ఈయన ఏ రోజు ప్రజల్లో రానోళ్ళు ఎవరో కార్యకర్త చనిపోతే సరే, కార్యకర్త చనిపోతే నాయకుడు వెళ్ళాలి,
ఆ లోకల్ నాయకులు వెళ్ళాలి, అన్ని ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి వెళ్ళాడంటే మాజీ ముఖ్యమంత్రి గారు, మరి అది ఏం చేయటం, అక్కడ విధ్వంసం లేపడం, రాజకీయంగా అక్కడ గొడవలు రేపడం. సరే ఇలానే మరి ఆయన అధికారంలో ఉన్నప్పుడు చాలా జరిగింది, ఎందుకు వెళ్ళలేదంటారు మరి? అధికారం ముఖ్యమంత్రి కదా, ముఖ్యమంత్రి వెళ్ళకపోయినా వ్యవస్థ, ముఖ్యమంత్రి ఎక్కడ ఉంటే అక్కడ వ్యవస్థ, ఆయన ఎక్కడికి వెళ్ళకపోయినా వ్యవస్థ నడిచిపోద్ది.